ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శనికి స్వాగతం. ఈరోజు మనము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో రథోత్సవ విశేషాల గురించి తెలుసుకుందాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం జరిగింది. సర్వాలంకార శోభితమైన రథంలో సిరుల తల్లి అలమేలమంగ సర్వాలంకార భూషితురాలై తిరుచానూరు పవిత్ర మాడ వీధుల్లో సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రథోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయక్షేత్రంలో తాత్విక బీజాలు నాటే ఒక యజ్ఞంగా శాస్త్రం అభివర్ణిస్తుంది. కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు జరిగే రథోత్సవ వేడుకలో సింగారించిన పాలకడలి గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. అంతేకాదు, రథోత్సవంలో విహరించే వేళలో ఆ లోకమాతను సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అశేష జనవాహిని శ్రీ పద్మావతీదేవి పాహిమాం పాహిమాం అంటూ కీర్తిస్తుండగా జరిగే ఈ రథోత్సవంలో భక్తులందరూ అమ్మవారి రథాన్ని లాగటానికి ఉత్సాహం చూపిస్తుంటారు. పరమ పవిత్రమైన ఈ రథోత్సవంలో పాల్గొని అమ్మవారి అధిరోహించిన రథాన్ని లాగటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రథోత్సవ శుభవేళ శ్రీ పద్మావతీదేవి అమ్మవారి అనుగ్రహం భక్తులందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ పద్మావతీదేవియే నమః. ఇది శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం రథోత్సవ విశేషాలు. మరొక రోజు మరొక వాహన సేవ గురించిన విశేషాలు తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ధన్యవాదములు.